తెలంగాణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పాలనాపరంగా, రాజకీయంగా సీఎం రేవంత్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ ఖరారైందని భావించిన వేళ కొత్త మంత్రుల సమీకరణాల్లో హైకమాండ్ నిర్ణయం పెండింగ్ లో పడింది. దీంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడింది. స్థానిక సంస్థల ఎన్నికల దిశగా ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. పాలనాపరమైన అంశాల్లోనూ వేగం పెంచాలని భావిస్తున్నారు. ఈ సమయంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పుపైన కసరత్తు మొదలైనట్లు సమాచారం. రాష్ట్రంలో పాలనాపరమైన నిర్ణయాల్లో వేగం పెంచాలని సీఎం నిర్ణయించారు. అందులో భాగంగా కసరత్తు కొనసాగుతోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మార్పుపైన చర్చ సాగుతోంది. ప్రస్తుత సీఎస్ శాంతాకుమారి ఈ నెలాఖరున పదవీ విరమణ చేయనున్నారు. ఈలోగానే వీఆర్ఎస్ తీసుకునే ఆలోచనలో శాంతాకుమారి ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఈ నెలాఖరులో శాంతాకుమారి పదవీ విరమణ ఉండడంతో తొలుత మరో 3 నెలల వరకు పొడిగించే అవకాశం ఉందని భావించారు. అయితే ఇప్పుడు శాంతాకుమారి ఈ నెలాఖరున తన బాధ్యత నుంచి తప్పుకునేందుకు సిద్ధమైనట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శాంతాకుమారి తన నిర్ణయాన్ని వచ్చే వారం ప్రకటించే అవకాశం ఉంది. తన స్థానంలో కొత్త సీఎస్ గా రామకృష్ణారావును నియమించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కొత్తగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాదాపు ఖరారైనట్లు చెప్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామకృష్ణారావు 1990 బ్యాచ్ ఐఏఎస్ కు చెందినవారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి ఆర్థిక శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన వచ్చే ఆగస్టులో రిటైర్ అవనున్నారు. 1989 ఐఏఎస్ బ్యాచ్ కు చెందిన శాంతికుమారి 2023 జనవరి 11 తేదీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ కొత్త సీఎస్ ను తీసుకునే విషయంలో నిర్ణయం కీలకంగా మారింది.